మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని, ముఖ్యంగా అన్ని మున్సిపాలిటీల్లో 80% మంది ప్రజలకు త్రాగునీరు త్వరలో అందించనున్నామని, నెల్లూరు అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం నగరంలోని నారాయణ మెడికల్ కళాశాల క్యాంపు కార్యాలయం ఛాంబర్లో ఆయన మున్సిపల్ శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, త్రాగునీరు, పార్కుల అభివృద్ధి, క్రీడా మైదానాల ఆధునీకరణ తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ తప్పిదాలతో రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందన్నారు. 10,000 సంపాదించే సామాన్యుడు సైతం తన బడ్జెట్ను ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేస్తాడని, వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్ర బడ్జెట్పై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇష్టారాజ్యంగా వ్యవహరించిందన్నారు. 2019లో తాను మంత్రిగా ఉన్న సమయంలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ద్వారా 5,350 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, వైసీపీ ప్రభుత్వం రావడంతో కేంద్ర ప్రభుత్వం 70% నిధులు అందించేందుకు రాష్ట్రానికి అవకాశం కల్పిస్తే మ్యాచింగ్ ఇవ్వకుండా నిధులు రాకుండా చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఆ నిధులను తిరిగి తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశామన్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీల పరిధిలో త్రాగునీరు స్టోరేజ్ నన్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతి ఒక్కరికి 135 లీటర్ల నీటిని అందించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. కొన్ని ప్రాంతాల్లో బోర్ వాటర్ తాగటం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. అమృత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 8,500 కోట్లు మంజూరు చేసి 3 ఏళ్లు గడిచిందని, అందుకు వైసీపీ ప్రభుత్వం మొదటి విడతగా మ్యాచింగ్ ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదన్నారు. ఈ 2 పథకాల నిధులతో రాష్ట్రంలో 80% మందికి త్రాగునీరు అందుతుందన్నారు. మిగిలిన 20%పై ముఖ్యమంత్రి ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. వాళ్ళు చెప్పినట్టుగా బిఆర్ కాలువ బట్టి రావిరెడ్డి కెనాలు, మల్లప్ప, గచ్చ కాలువ, తర్వాత సర్రేపల్లి కాలువ వెనకాల చిన్న అవుతుంది. ఈ 1 ఫ్లోరు, 2 ఫ్లోర్లు, 3 ఫ్లోర్లు కట్టుకునే వాళ్ళకి, 4 ఫ్లోర్లు కట్టుకునే వాళ్ళకి ఎలాంటి రిలాక్సేషన్ స్టడీ చేసుకురామని, అది కూడా 15వ తేదీ దాకా టైం ఇచ్చా. 15వ తేదీకి యాక్చువల్గా కూడా స్టడీ చేసుకొని వస్తున్నారు. ఆల్రెడీ నాతో డిస్కషన్ కూడా చేశారు, కొంత స్టడీ చేశారు. దాని మీద కూడా త్వరలో రిలాక్సేషన్ చేయబోతున్నాం. అందువల్ల రాష్ట్రంలో ఉన్న అందరికీ చెప్తున్నాను, ఇంకా కూడా చేసాం. అంతకుముందు మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ వాటిల్లో అటు అర్బన్ అథారిటీ వాళ్ళు చేసేవాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు చేసేవాళ్ళు. అంటే ప్రజలు అర్బన్ అథారిటీ వాళ్ళతోనూ కోఆర్డినేషన్ చేసుకోవాల్సి వచ్చేది, మున్సిపాలిటీతో చేసుకోవాల్సి వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు బిల్డింగ్ కట్టారు 6 అంతస్తులు, అర్బన్ అథారిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. దానికి ట్యాక్స్ వేయాలా, ట్యాక్స్ వల్ల మున్సిపల్ కమిషన్, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళతో డిస్కస్ చేయాలా. అందువల్ల ఈ ఇబ్బందులన్నీ వైదొలిగించడం కోసంగా మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, నగర పంచాయతీల్లో ప్లాన్లు అప్రూవ్ చేయటం కానీ, లేఅవుట్లు అప్రూవ్ చేయటం కానీ, ట్యాక్స్ వేయటం కానీ, వాటర్ కనెక్షన్ వేయటం కానీ అన్నీ మున్సిపాలిటీస్కి ఇచ్చాం. అది మున్సిపాలిటీ విధి. కేంద్ర చట్టం ప్రకారం మున్సిపాలిటీ యొక్క బాధ్యతే. ఆ మున్సిపాలిటీస్ బయట కొత్తగా లేఅవుట్లు తయారు చేయటం, ఏదైనా ఇండస్ట్రీస్ వస్తుంటే వాటికి వాటర్ లైన్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, లేదా ఎలక్ట్రిసిటీ కానీ, లేదా టౌన్ ఎక్స్పాన్షన్ ఏదైనా చేయాల్సి ఉంటే చేయటం, అది అర్బన్ అథారిటీ. అదేవిధంగా మాస్టర్ ప్లాన్లు డిజైన్ చేయటం కూడా వాళ్ళ పని. అట్లా చాలా చక్కగా ప్రజలు 2 దగ్గరికి 3 దగ్గరికి తిరగకుండా ఈరోజు చేసాం. ఈరోజు రాష్ట్రంలో అలా అనేక రిఫార్మ్స్ ఈరోజు మున్సిపల్ శాఖ చేసింది. నేను రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే చెప్పేది, 2014-19లో బడ్జెట్ ఉండేది, ఇలా అస్తవ్యస్తం లేదు, చాలా చక్కగా ఉండింది. కానీ ఈసారి ఏమైపోయిందంటే అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. అందువల్ల రాష్ట్ర ప్రజలందరూ నేను ఒకటి రిక్వెస్ట్ చేసి, త్వరలో మున్సిపల్ శాఖలో ఏదైతే చేయాల్సిందో, మున్సిపల్ శాఖ యొక్క విధి ఏంటంటే సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్. లిక్విడ్ ఏంటంటే ఇళ్లలో వాడిని వాటిని ట్రీట్ చేసి పంపించడం, లైట్స్, రోడ్స్, వర్షాకాలం వస్తే ఆ వర్షాకాలం నీళ్లు పోయేటట్టుగా, ఇవి మేజర్. తర్వాత పార్కులు, కమ్యూనిటీ హాల్స్, ఇటువంటివన్నీ కూడా 1 by 1 చేసుకొని వస్తాం.
నేను అందరిని ఒకటే రిక్వెస్ట్ చేసేది, కొద్దిగా ఓపిక పట్టండి. రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు. అర్బన్లో మున్సిపాలిటీలో చేయాలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఈ మధ్య కూర్చొని డిస్కస్ చేసాం. ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో గత ప్రభుత్వం చేసిన అస్తవ్యస్తం వల్ల వాటిని సరిదిద్దుకోవటానికే మాకు ఈ టైం పట్టింది. ఇప్పుడే ట్రాక్ పట్టింది. మరొక 3 నెలల్లో అన్నీ రైట్ ట్రాక్లో పడుతుంది. బడ్జెట్ కూడా త్వరలో అప్రూవ్ అవుతుంది. అయితే బహుశా ఏప్రిల్ నుంచి ఏదైతే మీరు అందరూ ఆశిస్తున్నారో అవన్నీ చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. యాక్చువల్గా రిఫార్మ్స్ చేస్తున్నాం. ఈ రిఫార్మ్స్లో కొద్దిమంది కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. ఖచ్చితంగా కొద్దిమందికి ఉంటుంది. ఒక 5%కి ఇబ్బందులు ఉంటాయి, 95%కి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు చేసే రిఫార్మ్స్లో నేను అందుకనే రాష్ట్ర ప్రజలకి, నెల్లూరు ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, కొన్ని రిఫార్మ్స్ చేసినప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే ప్రపంచం మొత్తం ట్రాఫిక్ సమస్య ఉంది. ప్రపంచం మొత్తం, అది అమెరికా కావచ్చు, సింగపూర్ కావచ్చు, లండన్ కావచ్చు, టోక్యో కావచ్చు, ఎందుకంటే అన్ని కంట్రీస్ స్టడీ చేశాను. దానికి తగ్గట్టుగా యాక్చువల్గా సిగ్నల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. ట్రాఫిక్ కూడా అంటే పేదలు నిరుపేదలు ఉండారు, ఇది కూడా మనం చూడాలి. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న పూల అంగడు లాంటి కూరగాయలు పెట్టుకొని చేస్తున్నారు. వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించి వాళ్ళు అక్కడి నుంచి తొలగించాలి. నేను అదే యాక్చువల్గా మున్సిపల్ కమిషనర్కి చెప్పాను. ఆల్టర్నేట్ వాళ్ళకి చూపిస్తాము, అప్పుడు దాకా ఉంచండి, తొందరపడద్దు. ఎందుకంటే వాడికి రోజు వచ్చేది ఎంత వస్తుంది? ఒక 100 రూపాయల నుంచి 500 వస్తుంది. మనకు మోడర్న్ సిటీ కావాలా, లివబుల్ సిటీ కావాలా. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళు సఫర్ కాకుండా ఆల్టర్నేట్ చేస్తాం. దానికి కొద్దిగా సమయం పాటించాలి, చేస్తాం. అండర్ బ్రిడ్జ్ యాక్చువల్గా ఏదైతే ఉందో, ఎక్కడ ఆత్మకూరు బస్టాండ్ దగ్గర కావచ్చు, రామలింగపురం దగ్గర కావచ్చు, తర్వాత మన మాగుంట లేఅవుట్ కావచ్చు, రెయినీ సీజన్లో వాటర్ స్టాక్ అవుతుంది. దాన్ని కూడా మొన్న రెయినీ సీజన్లో సర్వేపల్లి కెనాల్ నుంచి రివర్స్ వచ్చింది వాటర్. దాని మీద కూడా యాక్చువల్గా అధికారులతో మాట్లాడాను. దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. దాన్ని కూడా ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది.